హలో అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మార్నింగ్ అయితే వీడియో నేను షూట్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి టైం 5 అవుతుంది. ఇంకా తొందరగానే లేసాను కానీ ఇప్పుడు నేను మొదలు పెట్టాను. ఇప్పుడైతే నేను మా దర్శకకి అయితే సపరేట్గా బియ్యం అనేది కడిగి పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే టీ కూడా పెట్టుకుంటున్నాను, పాలు కూడా కాసేస్తున్నాను పక్కన. ముందు టీ తాగేసాలి, ఏ పని చేసినా చేయకపోయినా అప్పుడే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది, మైండ్ కూడా రిలీఫ్గా ఉంటుంది. ఇప్పుడైతే టీ కూడా తాగేస్తున్నాను. వంశీ కూడా లేపాను, ఇంకా వంశీ కూడా షాప్కి వెళ్ళిపోవాలి. మా దర్శకకి అయితే ఇంకా బాక్స్కి కొంచెం అన్నం కడిగి పెట్టాను. మేము అనేది తర్వాత కడిగి పెట్టుకుంటాము. తర్వాత అనేది దర్శకకి కూర మళ్ళీ కోడిగుడ్డు పొట్టు అనేది చేస్తాను దర్శకకి. ఎందుకంటే దానికి ఒక్కదానికి మళ్ళీ మేము తినేసరికి చాలా లేట్ అయిపోతుంది. వేడివేడిగా తినడం అలవాటు అయిపోయి తినలేకపోతున్నాము. మా దర్శకకి ఒక్కదానికి రైస్ అనేది కడిగి పెట్టేశాను. మా దర్శకకి స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను అనేది కూడా షాప్కి వెళ్ళిపోవాలి. ఇప్పుడు 7ంటికి వెళ్ళిపోతున్నాను పొద్దున్నే మా దర్శకాన్ని తీసుకుని. ఎందుకంటే బస్సు అక్కడికే వచ్చింది. మా దర్శకాన్ని తీసుకుని అక్కడికైతే వెళ్ళాలి. ఇది దర్శక కోసమే చేశాను కూర కొంచెం. ఇప్పుడైతే వీళ్ళని రెడీ చేయాలి, ఇంకా స్నానం చేయించి ఇంకా మేము కూడా రెడీ అయిపోవాలి. షాప్ దగ్గరికి అనేది వెళ్ళిపోవాలి. స్నాక్స్ వచ్చేసి ఒక కప్ కేకు, కొంచెం బిస్కెట్స్, అలాగే కొంచెం లేసు అవన్నీ పెడుతున్నాను. ఇంకా దాని ఇష్టం ఏది కావాలంటే అది తినేసిద్ది. ఇప్పుడైతే మా దర్శకాన్ని ఎంత లేపుతున్నా లెగట్లేదు, ఇంకా నిద్రపోతానని ఏడుస్తుంది పాపం. ఆ టయానికంటే ఇంకా లెగదా. ఎందుకంటే దర్శక ఎప్పుడు పాలు తాగి మళ్ళీ పడుకుంటుంది 10ంటికి అట్లాను. 10ంటికి 11ంటికి అట్లా లేచిది. ఇప్పుడు 5ంటికే లేపేస్తున్నాను, 6ంటికి. ఇంకా స్నానం చేపించి ఇంకా తీసుకెళ్తాను. ఇంకా నేను దోశలు కాడ వేసేసి పక్కన పెట్టేస్తున్నాను, పక్కన చట్నీ చేసి ఇంకా నేను స్నానమే చేసేసిన తర్వాత తింటాను టిఫిన్. ఇంకా తినేసి వంశీకి కూడా బాక్స్లో పెట్టుకుని తీసుకెళ్ళిపోతాను షాప్ దగ్గరికి. ఇంకా షాప్ దగ్గరికి వెళ్ళిపోయాము. ఇప్పుడైతే షాప్ దగ్గర నుంచి ఇంటికి వచ్చిన తర్వాత నా పని ఇలాగే ఉంటుంది. ఇప్పుడైతే మా దర్శక ఓన్లీ రెడీ చేయడం వరకు చేసేస్తాను ఆ టైంకి. ఇంకా వచ్చినాక అనేది నా పని అనేది నేను చేసుకుంటాను. ఎందుకంటే ఈ పని కూడా చేయాలంటే చాలా లేట్ అయిపోద్ది. అందుకే మామూలుగా నా ఇప్పుడు అనేది చేసుకుంటాను. ఇంకా దర్శకాన్ని పంపించిన తర్వాత ఇంకా ఇల్లు అవి ఓడవడం ఉన్న దర్శక కొండిన గిన్నెలు అవి ఉంటాయి కదా, అవన్నీ క్లీన్ చేసుకుంటాం. మామూలుగా అయితే నేను ఇవన్నీ సర్దే వెళ్తాను అనుకో కొంచెం. ఇంకా ఇప్పుడైతే అసలు కుదరట్లేదు సర్దుకోవడానికి. దర్శక స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అయితే అది కూడా నేను షాప్ నుంచి వచ్చిన తర్వాత 11 ఆ టైం అవుతుంది. ఆ టైంన సర్దుకున్న తర్వాత మళ్ళీ వంట అనేది మొదలు పెడుతున్నాను. ఇంత పని ఉంటుందా మా దర్శక వెళ్ళిపోయిన తర్వాత. ఉన్నా సరే ఇదే పని ఉంటుంది. ఎందుకంటే నేను అప్పుడు నిదానంగా చేసుకునేదాన్ని, ఇప్పుడు కూడా నిదానంగా చేసుకుంటా. కానీ మళ్ళీ షాప్కి వెళ్ళాల్సి వస్తుంది, మళ్ళీ 11ంటికల్లా వచ్చేయాల్సి వస్తుంది. 11, 12ంటికి అన్నీ డబల్ పనులు అవుతుంది ఇప్పుడు నాకు. ఎందుకంటే మళ్ళీ షాప్లో కూర్చుని వంశీ కలెక్షన్కి వెళ్తాడు. ఆ టైంలో నేను ఉంటే షాప్లో కొంచెం సరిపోతుంది. అప్పుడు మేము వెళ్ళేవాళ్ళం కాదు. ఇప్పుడు అనేది మా దర్శకాన్ని తీసుకుని అయితే షాప్కి ఇంకా ఎలాగో స్కూల్కి వెళ్తుంది కదా, కొంచెం టైం అనేది కలిసి వస్తుంది. అయితే నేను ఇక్కడైతే ఉల్లిపాయలు అనేది వేస్తున్నాను దీంట్లో. ఆ సంచి వచ్చేసి వేరే వాళ్ళ డాబా మీద పడింది, అంత గాలి వేస్తుంది. వేసేసాను నేను. తర్వాత అది తీసుకెళ్తే నేను తర్వాత చూస్తాను అది బట్టలు వేసేటప్పుడు అది ఇచ్చి వేరే వాళ్ళ డాబా మీద పడింది. మళ్ళీ ఆ డాబా మీద వాళ్ళు ఇటు సైడ్ వేసారు. అంత గాలి వేస్తుంది, అసలు చెప్పలేను ఎంత గాలి వేస్తుందో. అలా అంత గాలికి అది కూడా ఎగిరిపోయింది. ఇంకా మా దాని మీద ఒక్కటే పాపం పిచ్చగా ఆడుకుంటుంది. మా దాని ఎందుకంటే మోతియా నన్ను అడిగిందా అని అడుగుతుంది మా దర్శక. అక్క అక్క అని అడిగిందా అని అడుగుతుంది పాపం. అది అలాగే ఆడుకుంటుంది పాపం ఒక్కటే కూర్చుని. పాపం ఇద్దరు ఉండి ఆడుకునేవాళ్ళు ఎప్పుడు, ఈరోజు అయితే అది ఒక్కటే ఆడుకుంటుంది. ఇప్పుడైతే ఈ పని ఇంకా ఇదంతా ఇల్లు అంతా ఇలాగే ఉంటుంది, గజిబిజిగా చాలా టైం పట్టిద్ది చేసుకునేసరికి. ఇప్పుడైతే మా దర్శక అలాగే ఆడుకుంటుంది చిన్నదే. దాని మీద దర్శక స్కూల్కి వెళ్ళిపోయింది కదా పాపం. ఇంకా అది ఎగ్జిబిషన్కి జెయింట్ వీల్కి తీసుకెళ్ళమని అడుగుతుంది. తీసుకెళ్తానమ్మా అని చెప్పాను. ఇప్పుడైతే ఇది కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేయాలి, ఇంకా వంట చేయాలి, మళ్ళీ బట్టలు మడతెట్టాలి. ఇంకా ఇదే పని ఉంటుంది ఇంట్లో ఇద్దరు పిల్లలతో. ఏ పని చేయనవరో సరిగ్గా నన్ను పని ఏమంటే పని. అందుకే లేట్ అయింది నాకు కొంచెం పని చేసుకోవడం. మా దాని మీద చూడండి నా వెనకాలే తిరుగుతూనే ఉంటుంది అటు ఇటు. ఇంకా అందుకే దాంతో కూడా కొంచెం లేట్ అయింది. ఇప్పుడైతే ఈ వీడియోలో ఇంకా నా పని ఇలాగే ఉంటుంది. మా ఇద్దరు పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఎంత పని ఉంటుందంటే చెప్పలేము అది.
ఇప్పుడైతే ఇంకా వంట చేయాలి, మళ్ళీ మిషన్లో పట్టలేయాలి. మధ్యాహ్నం అయితే ఇలాగే తిరుగుతూనే ఉంటుంది నా ఏ పని చేసినా. ఇప్పుడైతే వీడియోలో మా దర్శికకి స్కూలు బుక్స్ అవి కొన్నాము, అది నెక్స్ట్ వీడియో చేసి నేను పెడతాను. తర్వాత వచ్చేసి నేను స్కూల్ బ్యాగ్ బుక్స్ అవి తీసుకున్నాము, అవి ఎంత కాస్ట్ అని కూడా నేను చెప్తాను. మళ్ళీ వాటి గురించి కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే వంట అయితే మొదలు పెట్టాలి, ఎందుకంటే మళ్ళీ లేట్ అయిపోద్ది. మళ్ళీ దాన్ని దర్శకాన్ని స్కూల్ నుంచి అయితే తీసుకురావాలి. 3ంటికే వచ్చేసిద్ది బండి, ఆ టైంకి అయితే వెళ్ళాలి. మేమైతే నిద్రపోవట్లేదు మధ్యాహ్నం కూడా. ఇక ఇదే తిరగడం, అటు తిరగడం, ఇటు తిరగడం సరిపోతుంది. ఇప్పుడైతే ఇలాగ ఉంటుందండి నా రొటీన్ అనేది మ్యాక్సిమం. ఎందుకంటే ఆ పని క్లీన్ చేసుకోవడం, పెట్టుకోవడం పొద్దున కుదరపోతే నేను ఇట్లా మధ్యాహ్నం అనేది క్లీన్ చేసి పెడతాను. కానీ ప్రతిరోజు అనేది పెట్టుకుంటాను, ఒక్కరోజు కూడా టైం అనేది మిస్ చేయను. నాకు ఎంత ఏదో బాగోపోతే కానీ మిస్ చేస్తా, కానీ ఈ పనులు లేకపోతే అసలు మిస్ చేయను. ఇంకా డైలీ చేసే కదండి, ఇంకా అలవాటు అయిపోతాయి రొటీన్లో. ఇప్పుడైతే వీటికి పూలు నిన్న అన్నీ క్లీన్ చేసుకున్నా కానీ పొద్దున్న చేయలేదు, ఇది ఇప్పుడు చేస్తున్నాను. ఇప్పుడైతే అవి కడిగేసేసి అయితే పెట్టేసుకున్నాను. కడిగి పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే పూలు కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు తర్వాత మిషన్లో బట్టలు అనేది వేసేస్తాను. చాలా లేట్ అయిపోయింది ఇప్పటికేను. మేము ఈరోజు షాప్ నుంచి వచ్చేప్పటికి చాలా లేట్ అయిపోయింది, అందుకే ఇంకా తొందరగానే చేసుకుంటున్నాను. మా ధన్విత ఉందంటే నా చుట్టూనే తిరుగుతుంది, ఇంకా ప్రతి పనిలో అడ్డం వస్తూనే ఉంటుంది. ఇంకేం చేయలేము దాన్ని, ఇంకా అలా తిరుగుతూనే ఉంటుంది. ఇంకా ఎత్తుకోమనలేదు, ఇంకా అది ఇంకా బెస్ట్. ఇప్పుడైతే ఈ పని అనేది చేసుకుంటున్నాను. ఏదో పని ఉంటుందండి చేసుకోవాలి, కానీ అసలు పిల్లలతో అయితే అవ్వట్లేదు నాకు. ఇంకా తప్పదు, ఎట్లా వల్ల చేసుకోవాలి. ఇంకా మేమిద్దరం ఉంటాం కాబట్టి. మా వాళ్ళందరూ ఊర్లో ఉంటారా. మా అత్తగారికి అయితే ఆపరేషన్ అయింది, ఇంకా ఆవిడ కూడా రావడానికి కుదరదు. మా అమ్మకేమో అమ్మమ్మ ఉంటుంది, అమ్మమ్మకి చేసి పెట్టాలి, ఇంకా అమ్మమ్మ కూడా రాదు. ఇంకా అందుకే మేమిద్దరం ఉంటాం. మా పక్కన వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు ఇప్పుడు, మీ ఇంటికి ఎవరు రారేంటి అని. మా వాళ్ళందరూ ఉండేది ఊర్లో అని చెప్తాం, ఇట్లా పనులు ఉంటాయి అవి అని. ఇక్కడ అందరూ అడుగుతారు, మేమిద్దరం పిల్లల్ని చూసుకుంటా ఉంటుంటే. మేము టైం కూడా ఇంటికి రాము, 12 ఆ టైం అయిపోద్ది. ఆ టైం కూడా పిల్లలు మాతోనే ఉంటారు కదా, ఎవరు రారేంటి చూసుకోవడానికి కూడా అని అడుగుతారు. ఇంకా ఏం చెప్తాం, ఏం చెప్పలేము. ఇంకా ఇప్పుడైతే నేనైతే బట్టలు వేసేస్తున్నాను. ఇవి అయితే నాకు వాషింగ్ మిషన్ ఉంది కాబట్టి సరిపోతుంది, లేకపోతే ఇంకేం చేసేదాన్ని. మొత్తం అంతా ఉతుక్కోవడం అయిపోయేది, చాలా పని ఉంటుంది. మిషన్లో వేయాల్సినవి వేస్తున్నాను, ఇంకా హ్యాండ్ వాష్ చేసుకోవాల్సినవి కూడా ఉన్నాయి పక్కన, అవి కూడా వేయాలి. దాని మీద చూసారా మళ్ళీ నా దగ్గరికి వచ్చేస్తుంది, నేను కూడా వేస్తాను బట్టలు అనేసి. ఇలాగ ఉంటుంది మా పని. ఇంకా నేనైతే వంట చేసింది అయితే వీడియో చేయలేదు, షూట్ చేయలేదు, ఇప్పుడు చాలా లేట్ అయిపోయిందని. ఇంకా గబగబా వంట చేసుకుని అయితే తినేసేద్దాము. మా ధన్వితకు కూడా పెట్టాలి, పాపం అది అలాగే ఆడుతూనే ఉంటుంది. ఇంకా చిన్నది కదండి, ఇంకా నా దగ్గరే ఉంటుంది, ఇంకెక్కడికి వెళ్దాం. ఇప్పుడైతే మిషన్ అయితే వేసేస్తున్నాము. మా ధన్విత నేను వేసేస్తాను వచ్చేది ఎప్పుడు బట్టలు చూసినా. ఇంకా వంట అయితే మొదలు పెట్టేసేస్తాను. ఇంకా ఇదేనండి ఇంకా వీడియో లాస్ట్. ఇప్పుడుతో అయితే వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. నేను సాయంత్రం మళ్ళీ దర్శకాన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాము, అది వీడియో అనేది పెడతాను నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో. ఇప్పుడు కూడా బట్టలు అనేది ఇంకా బట్టలు మడత పెట్టాలి, బట్టలు కూడా మడత పెట్టండి. ఎందుకంటే ఈ సెల్ఫ్ల్లో అనేది నేను ఏం పెట్టను, ఆ సెల్ఫ్ల్లో కానీ ఈ సెల్ఫ్ల్లో కానీ అసలు నేను కింద కానీ అసలు ఏమీ పెట్టను. ఎందుకంటే మా వాళ్ళు అసలు లాగేసేస్తారు, అసలు ఏది వండించరు. అందుకే నేను ఎక్కువ రిస్క్ అనేది తీసుకోను. ఉన్న టైమే సరిపోవట్లేదు నాకు చేసుకోవడానికి, ఇంకా ప్రతిదీ అంటే ఇంకా చేయలేను అని ఆ కింద సెల్ఫ్ల్లో మాత్రం ఎలాంటి వస్తువులు అయినా పెట్టను. అలాగే బట్టలు కూడా అలాంటివి కూడా పెట్టను. అవి నా బట్టలు కూడా అక్కడ బాక్స్లా కనిపిస్తున్నాయి, అటు పక్కన ఇంకోటి ఉంది, అట్లా బాక్స్లోనే ఉంటే వాళ్ళకి అందకుండా అయితే పెడతాను. అందులో అంటే అన్నీ లాగేసేస్తున్నారు, ఇంకా నాకేం చేయాలో కూడా తెలియట్లేదు. అన్ని బట్టలు ఎలాగ నీట్గా అయితే ఫోల్డ్ చేసుకుని అయితే పెట్టుకుంటాను. ప్రతిదీ ఎక్కువ కూడా రిస్క్ అనేది చేసుకోను, టైం నిదానంగానే చేసుకుంటాను, కానీ నీట్గా చేసుకుంటాను. ఇప్పుడైతే బట్టలు కూడా మడత పెట్టి వంట అయితే అయిపోతుంది, పక్కన చేసేస్తున్నాను. ఇంకా తినేసేసి మళ్ళీ ఇంకో 5 నిమిషాలు అనుకుంటా పడుకుంటాము. తర్వాత వచ్చేసి మా దర్శకాన్ని తీసుకురావాలి మళ్ళీ 3ంటికి. మా ధన్విత అయితే ఇంకా పడుకుంది, నేను ఇంకా బట్టలు మడత వేసేటప్పుడు ఇంకా అదే పడుకుని పోద్ది నిద్ర వచ్చేస్తే, లేకపోతే నన్ను ఇసుకిస్తూ ఉంటుంది. ఇలానే ఉంటుందండి మా డే అంతా.
ప్రతిరోజు ఇలాగే ఉంటుందని నేను చెప్పను, కానీ కొంచెం మారుతూ ఉంటాయి చేంజెస్. అంటే నేను ఈ పనులు అనేది కొంచెం తొందరగా అవ్వచ్చు, కొంచెం లేట్గా అవ్వచ్చు. కానీ ఒక్కోసారి బట్టలు అనేది నేను 2 డేస్కి ఒకసారి వేస్తాను. ఎక్కువ అంటే కొంచెం ఎక్కువ అయిన తర్వాతే వేస్తాను, మరీ తక్కువ ఉన్నప్పుడు వేయను. లిక్విడ్ కూడా వేస్ట్ అన్నట్టు. అలాగే నేను బట్టలు కూడా ఎమ్మటే మడత పెట్టేసేస్తాను. రాత్రి లేట్గా వచ్చామని చెప్పా కదండి, బట్టలు కూడా లేట్ అయిపోయింది మడత పెడతాం. అందుకే ఏ పని చేసినా ఇంకా నిదానంగానే అవుతుంది కొంచెం. ఇప్పుడైతే వీడియో అనేది ఇంతేనండి. ప్లీజ్ లైక్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి, సపోర్ట్ చేయండి. ఇంకా సాయంత్రం ఇంకొక వీడియో అనేది వచ్చింది చేసుకుంటే, కానీ ఇంకా టైం ఉండట్లేదు. ప్లీజ్ లైక్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి, సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ డు సపోర్ట్ మీ.